ఎవరైనా నిన్ను మోసం చేశారా? నిజం చెప్పినా నిన్ను తప్పు పట్టారా? నీ కన్నీళ్లకు విలువ లేకుండా పోయిందా? అయితే గుర్తుంచుకోండి, శివుడు నిశ్శబ్దంగా ఉంటాడేమో కానీ స్వామి వీరభద్రుడు యుద్ధం చేస్తాడు. దక్షుడు సతీదేవిని అవమానించినప్పుడు శివుడి గుండెలో మండినటువంటి అగ్ని నుంచి పుట్టిన మహారౌద్ర రూపమే స్వామి వీరభద్రుడు. నల్లని దేహము, నుదుటన మండే అగ్ని, 3 కళ్ళు, 1000 చేతులు, చేతిలో ఖడ్గం, శూలం, మెడలో పుర్రెల మాల. ఆ రూపం కనిపిస్తే చాలు శత్రువుల యొక్క గుండెలు ఆగిపోతాయి. కట్నం కోసం లక్ష్మిని వేధింపులు చేశారు. వరంగల్లో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు. అత్తింట్లో 2 లక్షల కట్నం కోసం ప్రతిరోజు కొట్టేవారు లక్ష్మిని. పోలీసుల దగ్గరికి వెళ్ళింది, ఎవరూ పట్టించుకోలేదు. పుట్టింటికి వస్తే సర్దుకుపో అని చెప్పారు. ఒక సోమవారం రోజు కన్నీళ్లతో వీరభద్రుడి గుడికి వెళ్ళి ఇలా మొరపెట్టుకుంది. స్వామి, నేను కూడా సతీదేవిలా చచ్చిపోవాలా అని ఏడ్చింది. కొబ్బరికాయ కొట్టి మొక్కింది. 15 రోజుల తర్వాత అత్తమామలకు యాక్సిడెంట్ జరిగింది. భర్తకు పక్షవాతం వచ్చింది. కట్నం మాట మళ్ళీ ఎత్తలేదు. లక్ష్మి ఇప్పుడు గౌరవంగా బ్రతుకుతుంది. ఆడపిల్ల కన్నీళ్లు పడితే వీరభద్రుడు ఖడ్గమెత్తుతాడు. భూమి కబ్జా చేశారు రాములు తాతది. కరీంనగర్ దగ్గర రాములు తాతకి 2 ఎకరాల పొలం ఉండేది. ఊరి పెద్ద ఆయన నకిలీ పత్రాలు చేసి కబ్జా చేసుకున్నాడు ఆ 2 ఎకరాలను. కోర్టు అంటే 10 సంవత్సరాలు పడుతుంది. తాతకి ఇప్పుడు 75 ఏళ్ళు. ప్రతి సోమవారం వీరభద్రుడికి 11 ప్రదక్షిణలు చేసి ఇలా అడిగాడు, నా చెమటతో వచ్చిన భూమి అది, నాకు ఇప్పించు తండ్రి నా భూమిని నాకు అని స్వామి వీరభద్రుడిని మొరపెట్టుకున్నాడు. మినుములు, బెల్లం నైవేద్యం పెట్టాడు స్వామివారికి. ఆ ఊరి పెద్దయిన కొడుక్కి క్యాన్సర్ వచ్చింది. డబ్బంతా హాస్పిటల్కే పోయింది. భయపడి పొలం తిరిగి ఇచ్చేశాడు రాములు తాతకు. పేదవాడి కన్నీళ్లు వీరభద్రుడికి అగ్ని కణాలుగా మారిపోయాయి. ఆఫీసులో ప్రసాద్కి వేధింపులు మొదలయ్యాయి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ప్రసాద్. టీం లీడర్ ప్రతిరోజు అవమానాల పాలు చేస్తున్నాడు. ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడేవాడు ఆ టీం లీడర్. హెచ్ఆర్కి చెప్పినా ప్రయోజనం లేదు. ప్రసాద్ 40 రోజులు వీరభద్రాష్టకం చదివాడు. 42వ రోజు ఆ టీం లీడర్ లంచం తీసుకుంటూ కెమెరాకు దొరికిపోయాడు. డైరెక్ట్గా టెర్మినేట్ అయిపోయాడు. ప్రసాద్కి ప్రమోషన్ కూడా వచ్చింది. నిజాయితీగా ఉన్నవాడి వెనకాల వీరభద్రుడు యుద్ధం చేస్తాడు. చేతబడి వల్ల బాధపడిన కమలమ్మ కథ చెబుతాను వినండి. ఇంట్లో ప్రతిరోజు గొడవలు. పిల్లలు రాత్రిళ్ళు ఉలిక్కిపడి లేస్తున్నారు. డబ్బు నిలవడం లేదు ఇంట్లో. ఎంతో మందికి చూపించారు కానీ లాభం లేదు. చివరికి వీరభద్రుడి యంత్రం గుమ్మానికి కట్టింది. సోమవారం రాహుకాలంలో ఎర్రని పువ్వులతో స్వామి వీరభద్రుడికి పూజలు చేసింది. 7 రోజుల్లో చేతబడి చేసిన వాళ్ళకే కష్టం మొదలైంది. చేతబడి రివర్స్ అయింది. కమలమ్మ ఇంట్లో ప్రశాంతత వచ్చింది. క్షుద్ర శక్తులు ఎక్కడ ఉన్నా వీరభద్రుడు అక్కడ యముడిలా ఉంటాడు. సోమవారం వీరభద్రుడి పూజ ఎలా చేయాలో తెలుసా? నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఎర్రని పువ్వులను సమర్పించండి. మినుములు, బెల్లంతో చేసినటువంటి నైవేద్యం స్వామివారికి పెట్టండి. ఓం హ్రీం వీరభద్రాయ నమః అంటూ 108 సార్లు జపించండి ఈ మంత్రాన్ని. గుర్తుంచుకోండి, వీరభద్రుడు ధర్మానికి మాత్రమే తోడు. అన్యాయంగా ఎవరికైనా కీడు కోరితే ఆ ఖడ్గం తిరిగి నిన్నే తాకుతుంది. నీ వైపు నిజం ఉంటే, నీ వైపు బాధ ఉంటే, నీ వైపు కష్టం ఉంటే భయపడకుండా వీరభద్రుడికి మొరపెట్టుకో. ఈ లోకంలో డబ్బు ఉన్న వాళ్ళు కేసులు కొనేస్తారు. పదవి ఉన్న వాళ్ళు నిజాన్ని దాటేస్తారు. బలహీనుల కన్నీళ్లు నేలలో కలిసిపోతాయి. కానీ ఒక్క కోర్టు ఉంది, అక్కడ లంచం పనిచేయదు. అక్కడ సాక్ష్యాలు అవసరం లేదు. నీ గుండెలో వచ్చిన కష్టం, నీ గుండెలో వచ్చిన నొప్పి, బాధ నిజమైతే చాలు. అదే వీరభద్రుడి కోర్టు. నువ్వు ఒంటరి వాడివి కాదు. నీ కన్నీళ్ళ వెనకాల శివుడి కోపం నిలబడి ఉంది. అన్యాయం జరిగితే ఏడవకు. ఒక్కసారి గుండెతో మనస్ఫూర్తిగా పిలిచి చూడు, జై వీరభద్ర. ఆ తర్వాత యుద్ధం స్వామి వీరభద్రుడే చూసుకుంటాడు. హరే కృష్ణ, ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డు సబ్స్క్రైబ్.